నమస్తే రాజోలు నియోజకవర్గ ప్రజలకు మేము గత 5-6 నెలల నుంచి లక్కవరం చింతలపల్లి రోడ్డు గురించి ఎంతో పోరాడుతున్నాం. ఎమ్మెల్యే గారికి, ఇక్కడ లక్కవరంలో ఉన్న మన జాయింట్ సెక్రటరీ గారికి కూడాను, జనసేన నాయకులకి నేను చెప్తున్నాను, ఈ బస్సు తిరగబడిపోయింది. అనేక మంది యాక్సిడెంట్ అవి కాళ్ళు చేతులు కూడా ఎరగొట్టుకున్నారు. మీకు ఎన్ని అర్జీలు పెట్టినా, ఎన్ని వీడియోలు చేసినా మీరు అసలు స్పందించట్లేదు. కేవలం ఈరోజు ఇక్కడ లారీ 6 యూనిట్లతో లారీ ఇక్కడ తిరగబడిపోయిందంటే ఈ ప్రమాదానికి కారణం ఎవరంటే రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారే దీనికి కారణం. ఎందుకు అలాగ చెప్పవలసి వస్తుందంటే, ఈ రోడ్డుని ఆయన 3 అడుగుల లోతు 3 మీటర్లు తవ్వేసి అదే చాలిన మట్టితో కప్పెట్టేస్తే ఇక్కడ మేము ధర్నా కూడా చేసాం. కానీ ఆయన ఏం మాత్రం స్పందించట్లేదు. ఇంకా ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంటారు ఈ జనసేన, ఈ కూటమి నాయకులు? మీరు ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఇలా వదిలేస్తారా? ఈ రోడ్డు ఏంటి, దారుణం ఏంటి పరిపాలన? మీరు దారుణమైన పరిపాలన చేస్తున్నారు. ప్రజలు దీన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆ రాజుల్లో రోడ్డుకి మల్కిపర్లు ఏమన్నారు? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వేయకపోతే నేను వేస్తా అన్నారు. మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర ఉంది. ఇదా పరిస్థితి? మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే చేస్తున్న పని ఇదా? కనీసం మానవత్వ విలువలు లేవు మీకు. అనేక మంది యాక్సిడెంట్లో ప్రమాదాలు గురవుతున్నారు. లారీ ప్రమాదం తప్పి డ్రైవర్కి దెబ్బలు తాగడం జరిగింది. చాలా ప్రమాద స్థితిలో ఉంది ఇది. దయచేసి మీరు ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలి ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. మేము రానున్న రోజుల్లో లక్కవరం చింతలపల్లి గ్రామ ప్రజలందరూ కలిపి భారీ ధర్నా చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యే గారు, మీరు చేసిన తప్పిదం వల్ల కేవలం ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీరు సర్దిద్దుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.